Great joy to be here this evening. ఈ సాయంకాల సమయమందు మీ మధ్య ఉండడం ఎంతో సంతోషకరంగా ఉంది. All of you are looking very beautiful and pretty and handsome. మీరందరూ చాలా అందంగా సౌందర్యంగా చక్కగా కనబడుతున్నారు. It is a Thanksgiving meeting. ఇది కృతజ్ఞత కూడికై ఉన్నది. For the lovely mother, lovely sister and the lovely woman of God, Sister Ruth Shivakumari. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, ప్రియమైన ఆత్మీయురాలు, ప్రియమైన తల్లి గారు శివకుమారి గారు రూతమ్మ గారు బట్టి The promotion took place in the police department. దేవుడు ఆమె చేస్తున్న ఉద్యోగంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆమెకి ఇచ్చిన ఉన్నతమైన స్థాయిని బట్టి. But after coming here, ఇక్కడికి వచ్చిన తర్వాత as I was sitting down on the stage, నేను స్టేజ్కి ఎదురుగుండా కూర్చున్నప్పుడు my heart went in a different way. నా హృదయం ఒక ప్రత్యేకమైన మార్గంలోనికి వెళ్ళింది. The promotion from the police department, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన ఉన్నతమైన స్థాయి ప్రమోషన్. but I was thinking the other way. నేను ఇంకొక విధముగా ఆలోచిస్తున్నాను. I wanted to kidnap 3 people from here. ఇక్కడ నుంచి ఒక 3 వ్యక్తులు నేను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను. What man, today the police department promotion and you are saying that you are going to kidnap somebody. ఏంటి సేవకుడా, ఇగో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క కార్యక్రమం జరుగుతుంటే మీరు కిడ్నాప్ గురించి మాట్లాడతారా? The first person I want to kidnap is Joshua Rajkumar. నేను మొట్టమొదటిగా కిడ్నాప్ చేయాల్సింది ఎవరంటే జోషియా రాజ్ కుమార్ గారిని. I think after hearing from him, ఆయన చెప్పిన ఉపదేశం వినిన తర్వాత I need to retire soon from my preaching job. నేను ఉపదేశ బోధన నుంచి త్వరగా రిటైర్ అవ్వాలని నాకు తెలిసింది. God is raising wonderful children of God. దేవుడు బలమైన సేవకులను దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. Bishop Sion has invested a lot in his children. ఆ దేవుడు దైవ సేవకులు బిషప్ సియోన్ రాజ్ కుమార్ గారు ఆయన పిల్లల పట్ల ఎంతో శ్రద్ధను ఆసక్తి కనపరిచిన వారే ఉన్నారు. There is a proverb in Tamil. తమిళ్లో ఒక సామెత ఎలా ఉంది, if the father and mother jump 8 feet, తల్లి తండ్రి ఒక 8 అడుగులు ఎత్తు వెళ్తే the children will jump 32 feet. ఆ పిల్లలు 32 అడుగులు ఎత్తు వారు ఎగురుతారని సామెత ఉంది. The church needs young people like Joshua Rajkumar. సంఘము నేటి సంఘములో జోషియా రాజ్ కుమార్ వంటి యవ్వన వస్తులు సంఘానికి చాలా అవసరమై ఉన్నారు. The second fellow I wanted to kidnap, రెండో వ్యక్తిని నేను ఎవరిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నానంటే is Paul Sudhakar. ఆ పాల్ సుధాకర్ అనే వ్యక్తిని I can see everywhere. ఆయన అన్ని చోట్ల చూస్తున్నాను. He is playing drums. అక్కడ డ్రమ్స్ కొడుతున్నాడు. He is bringing water. వాటర్ తీసుకొస్తున్నాడు. He is running there. ఇక్కడ అక్కడికి పరిగెడుతున్నాడు. So I am talking also, he is running still. ఇప్పుడు నేను మాట్లాడుతుండగా కూడా అతను తిరుగుతూ ఉన్నాడు. The second fellow I wanted to kidnap. ఆ రెండో వ్యక్తిని అతను నేను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను. The third fellow I wanted to kidnap, మూడో వ్యక్తిని ఎవరిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నా అంటే is no one else, Nishi Salom. ఎవరో కాదు, నిస్సి షాలోమ్ నేను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను. If I kidnap these 3 fellows to Singapore, ఈ ముగ్గురిని కూడా నేను సింగపూర్కి తీసుకువెళ్ళిపోతే, I assure you in the presence of God, నేను దేవుని సన్నిధిలో మీకు ఒక స్థిరమైన మాటను చెప్తున్నాను. my church will be the mega church in Singapore. నా చర్చ్ ఒక గొప్ప సంఘంగా మారిపోతుంది You సింగపూర్. people don't understand about your children. మీ పిల్లల గురించి మీకు అర్థం కావట్లేదు ప్రియులారా. When you invest in your children, ఎప్పుడైతే మీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ కలిగి you ఉంటారు, will be rejoicing because of them. వారిని బట్టి మీరు ఎంతో దేవుళ్ళు ఆనందిస్తారు. You may be a pastor, ఒకవేళ మీరు you సేవకులైనప్పటికీ, may be a bishop, మీరు బిషప్ అయినా you కూడా, may be a prophet, మీరు ప్రవక్త అయినా or కూడా, you may be an apostle, మీరు అపోస్తలులైనప్పటికీ కూడా, but the children brings joy into our life. దేవుని పిల్లలు మన జీవితంలో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తారు. Let us give them a very good hand for these 3 young వారందరికీ people. కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మనం అభినందిద్దాం. I said everybody give a big hand. నేను అన్నాను మీ అందరూ కూడా చక్కగా గట్టిగా చప్పట్లు కొట్టునని. What did I say? I said give a big hand. Give a big hand. మీ అందరూ కూడా పెద్ద చేతులు ఇవ్వండి అన్నాను. I wanted to clap hands, నేను కూడా చప్పట్లు కొట్టాలని ఆశ ఉంది, but I cannot clap hands కానీ నేను చప్పట్లు కొట్టలేను. because I lost my hand when I was 9 years old. ఎందుకంటే నేను 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా చెయ్యి పోగొట్టుకున్నాను. God has brought you to this level. దేవుడు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. You are not clapping hands for other people. మీరు ఇతరుల కొరకు చప్పట్లు కొట్టలేని స్థితిలో ఉంటే, Clapping hands for your own children. మీ సొంత పిల్లల కొరకు మీరు చప్పట్లు కొట్టకపోతే, Sound should make a noise to make the building shaking. అటు ఎటువంటి శబ్దంగా ఉండాలంటే ఆ చప్పట్ల శబ్దం ఈ బిల్డింగ్ కదిలేంత శబ్దంగా ఉండాలి. Don't become like me one day. You can do it, I know that. మీరు చేయగలరని నమ్ముతున్నాను. But you need some pushing. మీకు ఏం కావాలంటే కొద్దిగా ప్రోత్సాహం కావాలి. Because we are living in India. మనం ఎందుకంటే భారతదేశంలో నివసిస్తున్నాం. When the car stops, ఎప్పుడైతే కారు ఆగిపోతుందో 4 people come, 4 వస్తారు push the car. కారుని గంటడానికి. I wanted to start.
ఆ వెంటనే కార్ స్టార్ట్ అవుతుంది. We have a starting problem మనకి here. ఎందుకంటే స్టార్టింగ్ సమస్య ఉంది. Even in the spiritual world also we have starting problem. అలాగే ఆత్మీయమైన లోకంలో కూడా మనకి ఒక స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. I am so proud of these three young men. ఈ ముగ్గురు యవనస్తులు బట్టి నేను ఎంతో గర్విస్తూ I ఉన్నాను. don't know how you think about it. మీరు వారి గురించి ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు The కానీ wisdom, knowledge and understanding that God has imparted in their life దేవుడు వారి పట్ల జ్ఞానము ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్న is విధానం going to extend the kingdom in a very humongous way. వారు దేవుని రాజ్యమును మన ఊహకందని రీతిలో వారు వ్యాప్తి చేయవారై ఉన్నారు. And let's give one more time, please. మరి ఒకసారి అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. Everyone will be thinking, no? ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. We call this fellow to speak on behalf of dearly beloved sister Ruth Shivakumari. ఆ తల్లిగారు శివకుమారి గురించి మాట్లాడమని ఈ వ్యక్తిని ఇక్కడ నిలబెడితే I'm so happy to be here tonight. ఇక్కడ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. And I love Bishop Sion Raj Kumar. అలాగే నేను దైవజనులు బిషప్ సియోన్ రాజ్ కుమార్ గారిని ఎంతో ప్రేమిస్తాను బట్టి And సంతోషిస్తున్నాను. today is the day that God made us to be joyful. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది దీని యందు మనం ఉత్సహించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. Several years ago, కొన్ని సంవత్సరాల క్రితం there was a prime minister in Singapore. ఒక ప్రైమ్ మినిస్టరు ప్రధానమంత్రి అక్కడ సింగపూర్ దేశంలో He ఉన్నారు. was the founding father of Singapore, which was established in 1965. ఆ 1965వ సంవత్సరంలో సింగపూర్ స్థాపనకు ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు Every 5 years, the election takes place in Singapore. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ అనేది సింగపూర్ దేశంలో జరుగుతూ ఉంటుంది. And every time, one single party wins over. ప్రతిసారి కూడా ఒక ఏకైక పార్టీ విజయం సాధిస్తూ ఉంటుంది. The election took place in 90s. అలాగే 1990 సంవత్సరంలో కూడా ఎలక్షన్ జరిగింది. We have a pastor and journalist here. ఇక్కడ మన మధ్య జర్నలిస్ట్ అలాగే పాస్టర్ కూడా మన మధ్య ఉన్నారు. Some of the news journalists went to the prime minister. కొంతమంది ఆ జర్నలిస్టులు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. And they questioned him. ఆయన అడిగిన ఇలాగ ప్రశ్నించారు. Mr. Lee Kuan Yew, లిక్వాండ్రూ మిస్టర్ అని వాళ్ళని ప్రశ్నిస్తూ under your cabinet, మీ క్యాబినెట్ అంతయు కలిసి under your ministry, మీ మినిస్ట్రీ అంతయు కూడా there are a lot of Christian people. ఎంతో మంది క్రైస్తవ మతాన్ని అనుసరించే వారు ఉన్నారు కదా. How come you have a lot of Christians? ఇలాగున వీళ్ళందరూ మీ పార్టీలోకి ఎలాగ సమకూడారు? Mr. Lee Kuan Yew was a wisdom-filled man. లిక్వాన్ అనే ఆ వ్యక్తి ఎంతో జ్ఞానవంతుడు కాబట్టి And he told 3 things. 3 విషయాలు చెప్పాడు. Yes, I do have Christians in my ministry. అవును, నా క్యాబినెట్ లో క్రైస్తవులు ఉన్నారు. I'm not shameful to say that they are serving for my ministry. నేను ఎంత మాత్రము కూడా సిగ్గుపడను, వారు ఈ రాజ్య పరిపాలన నాకు సహాయం The చేస్తారు. reason I have them in the cabinet and in my ministerial position వారు నా క్యాబినెట్ లోను నా పరిచర్యలో ఉండడానికి ఎందుకు నేను వారి గురించి నేను చెప్తున్నానంటే, the number one, the Christians are loyal people. క్రైస్తవులు అనేవారు చాలా నమ్మకత్వముగా ఉండే వ్యక్తులు. The Christians are faithful people. వారు ఎంతో కూడా నీతి కలిగిన వ్యక్తులు. And the Christians are hardworking people. వారు ఎంతో కష్టపడి పనిచేసేవారు. This came from the mouth of a man ఇది ఒక వ్యక్తి నోటి నుండి వచ్చింది. who believed in Darwin theory. వారు డార్విన్ థియరీ అనే దానిని సిద్ధాంతాన్ని నమ్మే ఒక వ్యక్తి నోట్లోంచి వచ్చిన He మాట. believed that man came from monkey. వారు ఏమని నమ్ముతారంటే మనుష్యుడు కోతులోంచి వచ్చారని సిద్ధాంతాన్ని నమ్మేవారు. He was the one who testified about the people there. వారు అటువంటి వ్యక్తి ఆ క్రైస్తవుల గురించి సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఇది. I am talking about our dearly beloved sister Ruth. అలాగే ఇప్పుడు నేను ప్రియ తల్లి గారి గురించి నేను మాట్లాడుతున్నాను. Many of the pastors and Bishop Sion and the rest of the people came and talked about her. అనేక మంది దైవ సేవకులు అలాగే బిషప్ సియోన్ రాజ్ కుమార్ గారు వచ్చి తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. Everybody's presence is here. ప్రతి ఒక్కరి ఇక్కడ వారి అందరూ కూడా ఇక్కడ చేరి వచ్చి అందరి ఆనందాన్ని వ్యక్తపరిచారు. Everybody is listening to what I'm speaking. మీరందరూ కూడా నేను చెప్తున్న మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తున్నారు. But your mind is thinking something else. కానీ మీ మనస్సు ఏదో విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నది. It's almost 9 o'clock. ఇప్పుడు అప్పుడే సమయం 9 అయిపోయింది. The food is ready. ఆ భోజనం అందరికి సిద్ధంగా ఉంది. The chief chef prepared a nice food. Smell is coming out. ఆ చెఫ్ మంచి వంటలను అందరి కొరకు కూడా రుచికరమైన వంటలు When సిద్ధపరిచారు. this fellow is going to end up his preaching? ఎప్పుడు ఈ బోధకుడు బోధ ముగిస్తాడు? I will not stop until I finish my work. నేను ఎప్పుడు కూడా నా పని ముగించే వరకు కూడా నేను బోధ ఆపను. Dearly beloved sister Ruth Shivakumari ఆ ప్రియమైన సహోదరి శివకుమారి గారు is a transparent woman. ఆమె ఒక ఎంతో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే ఒక తల్లి గారు. She is a hardworking woman. ఆమె ఎంతో కష్టపడే స్త్రీ. And she loves the Lord. అలాగే ఆమె దేవునిని ఎంతో ప్రేమిస్తుంది. Above all, అన్నిటికన్నా she is a leader. ఆమె ఒక నాయకురాలు. And as Joshua said, she is a major general.
అలాగే జోషే చెప్పాడు ఆమె ఒక మేజర్ జనరల్ గా But ఉన్నారు. she leads people with love. ఆమె ఒక నాయకత్వమును దేవుని ప్రజలను ప్రేమతో నడిపిస్తుంది. When a leader leads people with the love, ఎప్పుడైతే నాయకురాలు ప్రజలను ప్రేమతో నడిపిస్తుందో everybody will be willing to do what they are commanding of. అలాగూ ప్రేమతో నడిపించబడినప్పుడు నాయకురాలు ఏదైతే చెప్తుందో ఆ పని చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. And Bishop Zion said she's going to come to the full time ministry soon. అలాగే బిషప్ సియోన్ గారు చెప్పారు ఆమె సంపూర్ణమైన సేవలోనికి రాబోతుందని. And we have been listening many good things about her. ఆమె గురించి ఎన్నో మంచి విషయాలు మనం వింటూ ఉన్నాం. But today I want to talk about her promotion. ఈ రోజు ఆమె యొక్క ఉన్నతమైన స్థాయికి చేరిన ప్రమోషన్ గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. It is not the status she received today. ఆమె ఈ లోకములో పొందుకున్న ఒక స్థాయి గురించి మాత్రమే కాదు గాని she is going into the deepest service on behalf of our Lord Jesus Christ. ఈ స్థాయిని బట్టి ఆమె దేవుని సేవలు మరింత లోతుగా ఆమె ప్రయాణం చేయబోతుంది. Joshua rightly said, జోషియా చాలా చక్కగా మంచి విషయాన్ని చెప్పాడు. it is not the metal that you are going to hold it on your shoulder. ఈ ఒక ర్యాంకు అనేది భుజం మీద కేవలం పొందుకునేది కాదు. It is God who is going to anoint you in the place you are positioned. ఇది దేవుడు ఆమెను అభిషేకించి ఒక ఉన్నతమైన స్థాయిని స్థితిని అందించే ఒక కార్యం. When God moved from one ladder to the next ladder, ఎప్పుడైతే దేవుడు ఒక నిచ్చెన స్థితిలో నుంచి ఇంకో నిచ్చెన స్థాయిలోనికి వెళ్ళినప్పుడు he called you to serve, ఆయన ఎందుకు ఆ స్థాయిని ఇస్తాడంటే ఆయనను సేవించడానికి, not to be served. ఎప్పుడు కూడా సేవ చేయించుకోవడానికి కాదు కానీ సేవ చేయడానికి దేవుడు స్థితిని స్థాయిని ఇస్తాడు. This applies to her very promptly. ఈ ఉన్నతమైన స్థాయి అనేది ఒక గొప్ప ప్రణాళికతో జరిగింది. When you love people, ఎప్పుడైతే ప్రజలను ప్రేమిస్తామో, there is a scripture in the Bible, బైబిల్ గ్రంథంలో ఒక వాక్య భాగం ఇలాగ రాయబడి ఉన్నది. that comes from the book of Luke chapter 18. ఆ లూకా సువార్త 18వ అధ్యాయమును మనం Verse చూసినప్పుడు 1 says, మొదటి వచనం చెప్పుచున్న మాట ఏమిటి there అంటే, was a wicked judge. అక్కడ ఒక న్యాయాధిపతి కనబడుతూ ఉన్నాడు. Turn to your neighbor and say, wicked judge. ఆ పక్క వారితో తిరిగి చెప్పండి, He neither fear God nor respect people. ఎప్పుడు కూడా అతడు దేవునికి భయపడడు, ప్రజలను గౌరవించడు. If a man or a woman ఒక పురుషుడు లేక స్త్రీ గాని fears God, ఎప్పుడైతే దేవునికి భయపడతాడో they will respect the fellow brethren. అలాగే వారి సాటి సహోదరులను ప్రేమించే వారై ఉంటారు. She loves the Lord. ఆమె దేవుడిని ఎంతో ప్రేమిస్తుంది. She has a fear of God. ఆమెకి దేవుని భయము ఉన్నది. And God has placed her in due season in the right place. ఆమెను ఒక దేవుడు నూతనమైన కాలములో ఆమెను దేవుడు నిలవబెట్టాడు. I just want to bring 3 points from one scripture. నేను ఒక 3 విషయాలు ఒక వాక్య భాగంలో నుంచి ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. Just I want to take the scripture from the book of Colossians. అలాగే వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికను Chapter 3, 3వ అధ్యాయము verse 23 and 24. అక్కడ 23వ వచనము 24వ వచనాన్ని మనం గమనించగలం. Whatever you do, మీరు ఏది చేసినను కూడా, turn to your neighbor and say, whatever you do, మీ పక్క వారికి తిరిగి చెప్పండి, మీరు ఏమి చేసినను కూడా, work at it. అక్కడ మీరు ఏమి చేసినను కూడా Work at it with all your heart. మీరు మీ పూర్ణ హృదయంతో చేయాలి. And this afternoon I was tasting the chef food that is preparing by now. ఇప్పుడు ఈ వంటలు వండుతున్న చెఫ్ని మధ్యాహ్నం మందు నేను వారితో మాట్లాడుతున్నప్పుడు It was very tasty. అది ఎంతో నేను మధ్యాహ్నం తిన్నాను, అది ఎంతో రుచికరంగా ఉంది. But I was looking at the chef preparing the food. కానీ ఆ వంట వండుతున్న చెఫ్ని నేను చూసినప్పుడు He took some ingredients. కొన్ని ఇంగ్రీడియంట్స్ అతను తీసుకున్నాడు. ఆ ముడి సరుకులు తీసుకుని ఆ వంట పాత్రలో వేస్తున్నాడు. ఆ పక్కన ఉన్న వారు ఈ సహోదరులు వాద్యాలు వాయిస్తున్నారు, ఈ కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. ఈ వ్యక్తి కీబోర్డ్ ప్లే చేయడం నేను చూసినప్పుడు ఇలాగో చేతులను ఇలాగ వాయిస్తూ వెంటనే చెయ్యి ఇలా పైకి లేస్తూ ఉంది. అతడు ఏం చేస్తున్నాడో దాన్ని ఆనందిస్తూ చేస్తున్నాడు. దేవుడు కూడా అతడు చేస్తున్న పనిని బట్టి ఆనందిస్తున్నాడు. జోషియా అతను చేస్తున్న పనిని బట్టి ఆనందిస్తున్నాడు. Whatever you do, మీరు ఏమి చేసినా కూడా do it with your full heart. మీ పూర్ణ హృదయంతో చేయాలి. Working for the Lord, దేవుని కొరకు పని చేయవారుగా, not for human masters. మీ నిమిత్తము కాక దేవుని కొరకు పని చేయవారుగా ఉండాలి. Since you know
ఈ పనిని ఎరిగిన వారే that you will receive the reward. మీరు ఇలాగున ఎప్పుడైతే మీ నిమిత్తము కాక You దేవుని will కొరకు receive చేస్తారో the inheritance soon. మీరు గొప్ప స్థితిని పొందుకుంటారు, స్వాస్థ్యమును పొందుకుంటారు. And God is going to bless you whatever you feel in your heart. దేవుడు మీ హృదయంలో ఏదైతే వాంఛ ఉందో దానిని దేవుడు నెరవేర్చేవారై ఉన్నారు. Oh, when our sister goes to the police station, ఎప్పుడైతే మన సహోదరి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు she will go with the love. ఆమె ప్రేమతో వెళ్తారు. Those who come to make complaint, ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే she will receive them with love. వారిని ప్రేమతో స్వీకరిస్తారు. The only problem in India, ఇండియాలో ఉన్న ఒకే సమస్య ఏమిటంటే people don't want to go to police station. ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. You know, my younger time, నేను యవ్వన కాలంలో I had a lot of police people as my friend. నాకు అనేక మంది పోలీసు డ్యూటీ చేసేవారు నా My స్నేహితులుగా mother ఉండేవారు. was not happy about it. నా తల్లి ఆ కారణం బట్టి ఎప్పుడు ఆనందించేది కాదు. But now, ఇప్పుడు people like her, ఇటువంటి ఒక పోలీస్ ఆఫీసర్లు బట్టి those who are going to run the police station with love, ఎవరైతే ప్రేమతో వారి పనిని, వారి పోలీస్ స్టేషన్ స్థాయిని వారు ప్రేమతో and నడిపిస్తారు, with the anointing of God, దేవుని యొక్క అభిషేకంతో నడిపిస్తారో it is going to become a service rather than a status. అది ఎలా మారుతుందంటే ఒక సేవగా మారుతుంది కానీ ఆమె జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిగా కాదు. Every ethical profession, ఈ లోకములో ఉన్న ప్రతి లోకపరమైన స్థాయి కూడా, whether you are managing a team, మీరు ఒక టీం నడిపిస్తున్నప్పటికీ, crafting code or teaching, మీరు ఏదైనా బోధ చేస్తూ అనేక మందిని రూపుదిద్దుతున్నప్పటికీ, addresses the human needs in your profession. ఎప్పుడు కూడా మీరు చేసే వృత్తిలో లోకపరమైన మానవత్వాన్ని పంచేవారుగా And ఉండాలి. it adds value to the community at large. అలాగున మానవత్వమును, ప్రేమను పంచినప్పుడు మీకు ఎంతో ఘనతని ఇస్తుంది సమాజం. But the mindset is shifting from stewardship. మనము ఈ కాపరత్వమునకు మన మనస్సు మళ్లించబడుతుంది. In the Bible, when Joseph became the prime minister, ఎప్పుడైతే బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు యోసేపు ప్రధానమంత్రి అయినప్పుడు he was not looking at the position, ఆయన తనకున్న స్థాయిని చూడలేదు but కానీ he was helping his fellow brethren. కానీ వారి తోటి సహోదరులకు అతను సహాయం చేస్తున్నాడు. With increased authority, అతడు అధికమైన ఆధిపత్యము కలిగిన వాడై God is going to make everyone who are in the secular position to have the anointing of God. ఎవరైతే ఈ లోకములో ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉండి దేవుని యొక్క అభిషేకమును పొందిన వారై ఉన్నారో, The Bible says we are the salt and the light of this world. మనము ఈ లోకమునకు ఉప్పును వెలుగై ఉన్నామని బైబిల్ గ్రంథం చెప్తుంది. And when the Lord is saying that you are the salt and you are the light, వాక్యము దేవుడు చెప్తున్న మాట, మీరు ఉప్పును వెలుగై ఉన్నారు అని. God will elevate you to the next level. దేవుడు మిమ్మల్ని మరి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. When you are led with the grace and justice మీరు ఎప్పుడైతే దేవుని యొక్క కృపతో, నమ్మకత్వంతో నడిపించబడినప్పుడు, and hard work, మీరు కష్టముతో పనిచేసినప్పుడు your life will speak louder than your words. మీ జీవితము మీ క్రియల కన్నా గంభీరముగా మాట్లాడుతుంది. People will see your dedication and commitment, మీ నమ్మకత్వాన్ని, మీ కష్టంగా చేసే పనిని సమాజం చూస్తుంది. and your good character మీ యొక్క మంచి లక్షణాన్ని చూస్తుంది. that is going to bring honor to our Lord Jesus Christ. మీ అటువంటి ఈ కార్యాలన్నిటి బట్టి మన రక్షకుడి యేసు ప్రభువుకు గొప్ప ఘనత రాబోతుంది. In the book of Psalms chapter 75, అలాగే కీర్తనల గ్రంథం 75వ అధ్యాయమును మనం చూసినప్పుడు verses 6 and 7 says, 6-7 వచనాలు అక్కడ మనం చదువుకున్నప్పుడు, no one from the east or the west ఎవరు కూడా కుడి ఎడమల నుంచి, or from the north, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను, they desert anything themselves, అరణ్యము నుండి అయినను, and they cannot exalt themselves. హెచ్చు కలగదు. It is God who judges. దేవుడే తీర్పు తీర్చువాడు. He brings one down ఆయన ఒకరిని తగ్గించును, and he exalts another. ఒకరిని హెచ్చించును. Her faithfulness, అదంతయు కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి her జరుగుతుంది. dedication, వారు చూపించే ఒక శ్రమ, కష్టతరమైన నమ్మకత్వమైన her జీవితం, years of experience, అనేకమైన సంవత్సరాల నుండి వారు కలిగిన అనుభవాన్ని చూపిస్తుంది. it brought us to this level, and we are rejoicing because of her. అనేకమైన ఆ సంవత్సరాల అనుభవం వారిని ఈ స్థితిలోనికి, ఈ స్థాయిలోనికి నిలబెడుతుంది. Colossians 3:23 and 24 teaches us, ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే, whatever you do, do it with your whole heart, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక చేయాలి, as for the Lord and not for human being. అది ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి అని రాయబడి Your ఉన్నది. daily task
మీ ప్రతి అనుదిన చర్యలు are ultimately the acts of worship అది ఎలాగూ ఉండాలంటే అనుదిన చర్యలు And- ఆరాధన అయి ఉండాలి, and the service to God. అలాగే దేవునికి ఒక సేవగా ఉండాలి. What are the 3 points I want to emphasize? నేను చెప్పాలనుకుంటున్న 3 విషయాలు ఏమిటి అంటే, The promotion is a mandate for her. అలాగే ఒక ఉన్నతమైన స్థాయి ప్రమోషన్ అనేది ఏమిటి అంటే తప్పనిసరి. It is the wholehearted effort that God brought her to this level. దేవుని యొక్క మనస్ఫూర్తి యొక్క దేవుని యొక్క ఆకాంక్ష ఆమెని ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. And with full heart, not only in her department, even wherever she goes and whatever you see her, she helps people with the wholeheartedness. అలాగే ఆమె డిపార్ట్మెంట్లో మాత్రమే కాకుండా ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏమి చేస్తున్నా కూడా అనేక మందికి గొప్ప సహాయం చేసే మనస్సు కలిగిన తల్లి. I'm talking to everybody, including myself. మీ అందరితో నేను మాట్లాడుతున్నా, నా గురించి నాతో కూడా నేను మాట్లాడుతున్నా. God who created us దేవుడు ఎవరైతే మనల్ని చేశాడో always desires to have excellence and diligence. దేవుడు మనల్ని చేసిన సృష్టికర్త మనం ఎప్పుడూ కూడా మన సంపూర్ణమైన క్రియలు కార్యములు దేవుని కొరకు చేయాలని ఆశపడతాడు. When I was in the Bible school, నేను ఎప్పుడైతే బైబిల్ కళాశాలలో ఉన్నానో one of my lecturer used to say every time this: ఒక ఉపాధ్యాయుడు నాకు నిత్యం ఈ మాటను చెప్తూ ఉండేవాడు, your attitude will define your altitude. మీ ఏదైతే మీ యొక్క ఆ గర్వం ఏదైతే ఉందో మీ స్థాయిని స్థితిని తగ్గించి వేస్తుంది అని. Whatever attitude you have, ఏదైతే యాటిట్యూడ్ ఏదైతే గర్వం మీద ఉంటుందో it will bring you to the altitude. మీకు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. This is what is happening to our dear sister. అలాగే ఇప్పుడు ఆమె కలిగి ఉన్న ఒక మనస్తత్వమే ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చింది. Through Bishop Zain Rajkumar, I have known her. ఆ దైవ సేవకులు బిషప్ సియోన్ రాజ్ కుమార్ గారి ద్వారా ఆ తల్లి నాకు తెలుసు. From the day one, మొదటి దినము నుండి కూడా I see people love her. మొదటి దినము నుండి ప్రజలు ఆమెను ప్రేమించడం నేను చూస్తున్నాను. Every meeting she is there. ప్రతి మీటింగ్ లో కూడా ఆ తల్లి ఉంటుంది. She put God first. దేవునిని మొట్టమొదటి స్థానం ఇస్తుంది. When she put God first, ఎప్పుడైతే ఆమెను దేవుణ్ణి మొట్టమొదటిగా ఆమె జీవితంలో పెడుతుందో God will make you to be first in అలాగే wherever you go. దేవుడు ఆమెను మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాడు. The second thing is the motivation. రెండవది ఏమిటి అంటే ప్రేరణ, స్ఫూర్తి. She believes that she is serving a true boss. ఆమె నమ్ముతుంది నేను నిజమైన నాయకుడిని నేను వెంబడిస్తున్నానని. Her boss may be in the earthly way, her boss may be the superior. ఈ లోకములో ఉండి ఆమె ఉన్నతమైన స్థాయి నాయకులు ఆమెకు ఒక అధికారిగా ఉండవచ్చు But కానీ for her, the boss is our Lord Jesus Christ. కానీ ఆ తల్లికి పరలోకమందున్న తండ్రి గొప్ప రాజుగా అధికారిగా ఉన్నాడు. It is the Lord Jesus Christ మరి who ఎవరో gave you the opportunity to serve the community at large. మరి ఎవరో కాదు, రక్షకుడని యేసు క్రీస్తు వారు ఆమెకి గొప్ప అవకాశాన్ని ఇచ్చి Every సమాజానికి సహాయం చేయడానికి ఆమె నిలబెట్టాడు. Every task that has been given to you is an opportunity for ministry. మీకు ఇవ్వబడిన ప్రతి ఒక్క పని కూడా దేవుని పని చేయడానికి గొప్ప అవకాశం వంటిది. When we deal with difficult co-workers, ఎప్పుడైతే మనము క్లిష్టతరమైన మనతో తోటి పని వారితో మనం వెళ్తున్నప్పుడు, demanding clients in our businesses, మనం బిజినెస్ లో వారు ఎంతో ఒత్తిడి మన మీదకి or తీసుకొస్తున్నప్పుడు, the tedious projects we take care of, ఎన్నో కఠినమైన ప్రాజెక్ట్స్ గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు your response and my response should be glorifying Jesus in నీ whatever we do. బాధ్యత నా బాధ్యత దేవునిని మహిమపరచడం అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. When we put God first and give the glory, ఎప్పుడైతే మనము దేవుడికి మొదటి స్థానమునిచ్చి ప్రభువుని మహిమపరుస్తామో the inheritance is waiting for us in the future. దేవుని యొక్క స్వాస్యము మన కొరకు ఎదురు చూచుచున్నది. So it is mandate for her, ఇది ఆమెకు తప్పనిసరిది. and it is a motivational thing for her. ఈ స్వాస్యము ఆమెకి ఎంతో స్ఫూర్తిని ప్రేరణించేది. Thirdly, the meaning of this verse is ఈ మూడవదిగా ఈ వచనం యొక్క అర్థం ఏమిటి అంటే that is a reward. అది ఏమిటి అంటే ఆమెకు ఒక బహుమానం. Many of us are working for something. మనమందరము కూడా ఆయా వాటి కొరకు మనం పని చేస్తుంటాం. We go to school so that we can pass in the exams. మనం స్కూల్కి వెళ్తాం తద్వారా పరీక్షల్లో పాస్ అవ్వడానికి. We go to work, at the end of the month we get salary. మనం పనికి వెళ్తాం, నెల చివరిలో మనము డబ్బులు సంపాదించుకోవడానికి. We do ministry, at the end of the day we bring souls to the kingdom. మనము పరిచర్య చేస్తాం, దినాంతంలో ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకువస్తాం. But the ultimate payoff is not on the earth. మనకి
దేవుడిచ్చే బహుమానము ఈ భూ సంబంధమైనది కాదు గాని, whatever the labor you are going to do, the paycheck is not going to come from the earth. మీరు చేసే ఈ కష్టమునకు కృషికి ఫలితం ఈ లోకములో లభించదు గాని, The true reward గొప్ప బహుమానం ఎప్పుడు లభిస్తుందంటే is going to be received by you and I. నీకు నాకు లభించే ఒక గొప్ప బహుమానం ఏమిటి అంటే, ఫలితం ఏమిటి అంటే, When God is going to receive us saying, well done my son, well done my daughter. ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను బలా నమ్మకమైన మంచి కుమారుడని దేవుడు స్వీకరిస్తాడో, The glorious award is waiting for all of us. ఒక మహిమ కలిగిన ఒక గొప్ప బహుమానం మనందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. When we keep our characters, ఎప్పుడైతే మన గుణాన్ని లక్షణాలను కాపాడుకుంటామో, when we keep our dedication and commitment, మన కమిట్మెంట్ ని మన నమ్మకత్వాన్ని ఎప్పుడైతే స్థిరపరుచుకుంటామో, definitely God will reward you. తప్పకుండా దేవుడు మీకు ఒక గొప్ప బహుమానాన్ని దయచేస్తాడు. The lovely man of God Sudhakar came, ఆ ప్రియమైన దైవ సేవకులు సుధాకర్ గారు వచ్చారు. and even the lovely sister Ruth came. అలాగే సహోదరి రూత్ గారు కూడా వచ్చారు. Some of the people who started as a constable, ఎలాగను వారి జీవిత ఆరంభాన్ని ఒక కానిస్టేబుల్ గా ప్రారంభించి they retired as constable. కొంతమంది కానిస్టేబుల్ గానే రిటైర్ అయిపోయారు. But the promotion comes from the hands of the Lord. కానీ ఉన్నతమైన స్థాయి దేవుని యొక్క హస్తంలో నుండి వస్తుంది. As Bishop Zion said, we are rejoicing for her promotion. మేమందరం సియోను గారు చెప్పినట్లుగా ఆమె ప్రమోషన్ బట్టి మేము ఆనందిస్తున్నాం. We are thanking God for her life. మేము ఆమె జీవితాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తున్నాం. To come to this level is not an easy joke. ఈ స్థాయికి రావడము ఏమి సాధారణమైన స్థాయి కాదు గాని, When she become the SI, everybody is happy. ఇప్పుడు ఆమె ఎస్ఐ అవడాన్ని బట్టి మనం అందరం ఆనందిస్తున్నాం. Those who are in Vijayawada, they are more happy. విజయవాడలో ఉన్న వారు ఇంకా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Any problem comes, ఏదైనా సమస్య వస్తే, oh sister Ruth ikkada unnara, ఆ సిస్టర్ రూత్ గారు మీరు అందుబాటులో ఉన్నారా? because she is my friend, ఎందుకంటే ఆమె నా స్నేహితురాలు, she is my police officer. ఆమె నా పోలీస్ ఆఫీసర్ అంట. Everybody is joyful. అందరూ ఆనందంగా ఉన్నాం. But the thing that she came to this level, ఆమె ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, she has sown the seed, ఆమె లోకాన్ని విడిచి and she went through a lot of things. ఆమె ఎన్నో పరిస్థితులు గుండా ప్రయాణం చేసి, Because of her faithfulness, ఆమె నమ్మకత్వాన్ని బట్టి God has lifted her to this level. ఆమెను దేవుడు ఈ స్థాయిలో That's నిలబెట్టాడు. why we are here. అందుకే మనం అందరం ఇక్కడికి చేరి వచ్చి ఉన్నాం. After the meeting, ఈ మీటింగ్ అయిపోయిన go తర్వాత and tell her Jesus loves you, God loves you. చెప్పండి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. As Joshua said, sister, you are my inspiration. ఇదిగో జోషియా చెప్పినట్టుగా, సహోదరి మీరు నాకు ఒక మంచి మోటివేషన్, Her life is a testimony, walking testimony. ఆమె జీవితము ఒక నడిచే సాక్ష్యము. This is what the Lord is pleasing with. ఇదే దేవుడు చూస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. I was born in 1969, నేను 1969 సంవత్సరంలో జన్మించాను. 58 years old. నేను 58 సంవత్సరాల వయసు I కలిగిన, didn't do anything and I die. నేను ఏమి చేయకుండా చచ్చిపోతే My wife will not appreciate. నా భార్య నన్ను ఏమాత్రం అభినందించదు, My children will not appreciate. నా పిల్లలు ఏమాత్రం అభినందించరు, Even my church people will not appreciate. నా సంఘ సభ్యులు కూడా ఏమాత్రం నన్ను We అభినందించరు. have to leave a legacy. మనము ఒక ప్రేరణను విడిచిపెట్టి వెళ్ళాలి, ఒక స్ఫూర్తిని Every విడిచిపెట్టి. parent must leave a legacy for the children. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక స్ఫూర్తిని We should విడిచిపెట్టాలి. not live like a vegetable. మనం ఎప్పుడు కూడా ఒక పనికిరాని వారిగా ఉండకూడదు. We should live with a focus. మనం ఒక గురితో పని చేయాలి. We should live with a plan. మనం ఒక ప్రణాళికతో వెళ్ళాలి. There is a proverb in English. మాకు ఇంగ్లీష్ లో ఒక సామెత ఇలాగ If ఉంది, you fail to plan, మీరు ఎప్పుడైతే ప్రణాళిక వేయడానికి విఫలమవుతారో, you are planning to fail. మీరు ఎప్పుడు కూడా ప్రణాళికలో విఫలమవుతారు. This is a wonderful moment that we are here. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం, మనం ఇక్కడ ఉన్నాం. We will appreciate and we rejoice with our sister. మనము ఈ సహోదరితో కలిసి ప్రభువులో ఎంతో At the same time, when you are going to go away after eating, ఇక్కడ తిని మీరు మరలా తిరిగి మీ గృహాలకు వెళ్తుండగా, think about your children. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించు. Think about your wife. నీ భార్య గురించి నువ్వు ఆలోచించు. Think about your husband. నీ భర్త గురించి నువ్వు ఆలోచించు. Think about yourself. నీ గురించి నువ్వు ఆలోచించు. If God is faithful in the life of Sister Ruth Shivakumari, దేవుడు సహోదరి రూతు గారి పట్ల నమ్మకత్వంగా ఉన్నాడు గనుక, He will also be faithful in my life. అలాగే ఆయన కూడా నీ జీవితంలో నమ్మకముగా ఉంటాడు. My inheritance is waiting for me. మన స్వాస్యము మన కొరకు ఎదురు చూచుచున్నది. My reward is waiting for me. నా బహుమానము నా కొరకు ఎదురు చూచుచున్నది. No, I was watching the parents, the fathers here. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను నేను చూస్తూ ఉన్నాను. When Paul was playing the drum, ఆ పౌలు ఎప్పుడైతే ఆ డ్రమ్స్ ప్లే చేస్తున్నాడో, from here Sudhakar was telling something. ఇక్కడి నుంచి తండ్రి అయిన సుధాకర్ గారు సూచనలు ఇస్తూ ఉన్నారు. He said like that. ఇలా కొట్టు అలా కొట్టని సూచనలు ఇస్తూ ఉన్నారు. And
the boy said to the father, ఎప్పుడైతే ఆ కుమారుడు ఆ తండ్రి వైపు చూస్తాడో, I cannot play because I gave the line to the speaker. అతను అంటున్నాడు, నేను కొట్టలేను, నాకున్న కేబుల్ ఈ స్పీకర్కి ఇచ్చేసాను. And Nisi was playing the keyboard. నిస్సి కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. And he was perspiring in his face. అక్కడ ముఖమంతా చెమట వస్తుంది. The father was cautioning him. ఆ తండ్రి ఎంతో జాగ్రత్త చూస్తున్నాడు. ఇంకో కర్చీఫ్ అని తుడుచుకో అని చెప్తున్నాడు. Take the kerchief and wipe out your face. ఆ తండ్రి చూసి చెప్తున్నాడు, కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకో, చెమటలు వస్తున్నాయి. Recording the video. ఆయన రికార్డింగ్ చేస్తూ వీడియోని, Taking picture. ఆ ఫోటోలు తీస్తూ, But one eye is on the sun. ఒక నేత్రము మాత్రం తన కొడుకు మీద ఉంచాడు. Son is sweating. నా కొడుకుకి చెమటలు పడుతున్నాయి, But wipe all the perspiration. ఇదిగో తనకు బట్టిన చెమటలు తుడుచుకోవాలి. Joshua came on the pulpit. జోషియా ఇక్కడ వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు. Bishop Zion went to Joshua. బిషప్ సియోన్ గారు జోషియా దగ్గరికి వెళ్ళి, In his ears, he said some secret. అక్కడ చెవులో ఒక సూచన ఇచ్చారు. This is the love of the parent. ఇదే తండ్రి చూపించే ప్రేమ. If the earthly parent can love your children, ఈ లోకపు తండ్రిలే పిల్లల్ని ఈ విధంగా how ప్రేమిస్తే, much more the heavenly Father will మన love you. తండ్రి పరలోకమందు ఉన్నాడు. I'm talking to you practically. మీకు ఇక్కడ జరిగిన విషయాలతో It మాట్లాడుతున్నాను. is not that we come and go. మనం వచ్చి వెళ్ళడం కాదు గాని, We should have a desire. మనలో ఒక తపన ఉండాలి. We should have plan and purposes. మనకి ఒక ప్రణాళిక బద్దముగా In 5 years' time, I'll be like this. నేను ఈ కొన్ని దినాలు ఈ విధంగా In చేస్తాను. 10 years' time, I will be like this. ఒక 10 సంవత్సరాలు ఈ స్థాయిలో ఉంటాను. And Sister Ruth ఇప్పుడు సహోదరి రూత్ గారు has taken this position. ఈ స్థాయిని ఆమె పొందుకున్నారు. And she will be working as SI for some years. ఆ కొన్ని సంవత్సరాలు ఆమె ఎస్ఐగా పనిచేస్తారు. You know, I think Bishop Zion Rajkumar is a prophet. ఆ బిషప్ సియోన్ రాజ్ కుమార్ గారు ఒక ప్రవక్త. Yesterday I went to Sudhakar's church to preach. నేను నిన్నటి దినమందు సహోదరు సుధాకర్ గారి సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. After preaching, I said, అక్కడ వాక్యం చెప్పిన తర్వాత, brother, you and our sister should become a pastor. నేను వెంటనే అన్నాను, మీరు సహోదరి ఇద్దరు కూడా మంచి సంపూర్ణమైన సేవకులు అవ్వాలని చెప్పాను. I don't know why I said. నేను ఎందుకలా అన్నా నాకు తెలియదు. I said, you're doing good ministry. మీరు మంచి పరిచయం చేస్తున్నారు, You must be the shepherds. మీరు మంచి కాపరులుగా ఉండాలి. But today I received the revelation. కానీ ఈ రోజు ఆ ప్రత్యక్షత నేను విన్నాను. God gives you the vision. దేవుడు మీకు ఒక దర్శనాన్ని Where ఇస్తాడు. there is no vision, people perish. ఈ దర్శనము లేని వారు నశించిపోతారు. How is your life? ఎలా ఉంది మీ జీవితం? Oh, it's going, pastor. ఏదో నడుస్తుంది సేవకుడా. I got up today, నేను ఈ రోజు లేచాను, had breakfast, బ్రేక్ఫాస్ట్ తిన్నాను, had lunch, లంచ్ తిన్నాను, then dinner. మళ్ళీ డిన్నర్ తింటాను, Then I sleep. మళ్ళీ పడుకుంటాను, Next day I wake up. మరలా రేపు లేస్తాను. What kind of a life like this? అది ఎటువంటి జీవితం? Even the animal is doing better than us. అలాగే ఈ మనకన్నా పశువులు బాగా జీవిస్తున్నాయి. You know, Bishop Zion was reading, he was driving yesterday. నిన్నటి దినమందు బిషప్ సియోన్ గారు కారు వాహనం నడుపుతున్నారు. I'm so happy of India. నేను ఇండియాని బట్టి ఎంత ఆనందిస్తున్నాను. Don't ever think that I was born and brought up in Singapore. నేను సింగపూర్లోనే పుట్టి పెరిగాను అనుకోవద్దు. I was born in India, నేను ఇండియాలోనే పుట్టాను, studied in India. ఇండియాలోనే చదువుకున్నాను. Only 36 years ago I went to Singapore. 36 సంవత్సరాల క్రితమే నేను But సింగపూర్ still వెళ్ళాను. I'm Indian. కానీ ఇప్పటికీ కూడా నేను భారతీయున్నే. So he was driving the car. అతను ఆ కారు డ్రైవ్ చేస్తున్నారు బిషప్ సియోన్ రాజ్ కుమార్ గారు. 3 lanes. ఒక 3 డివైడర్స్ ఉన్నాయి. The first left lane he was driving. ఆ 3 లేన్స్ ఉండగా లెఫ్ట్ లేన్ లో ఆయన ప్రయాణం చేస్తున్నారు. At the center lane, మధ్య లైన్ లో I saw about 15 to 20 buffalo. నేను మధ్య లైన్ లో ఒక 15 నుంచి 20 దున్నపోతులు లేకపోతే గేదెలు రోడ్డు మీద ఉండడం చూశాను. Going on the track very quietly. ఆ లేన్ లో చక్కగా వెళ్ళడం చూశాను. కుడివైపుకి ఎడం వైపుకి తిరగకుండా, కుడివైపుకి తిరగకుండా. Even the buffalo has a big brain. ఆ పశువులకి అంత జ్ఞానం ఉంటే Middle of the road, he takes the track over there. ఆమె ఆ పశువులు రోడ్డు మధ్యలో చక్కగా ఆ లేన్లో నడుస్తూ ఉన్నాయి. Only God has given us the sixth sense. దేవుడు మనకి మాత్రమే సిక్స్త్ సెన్స్ ఇచ్చాడు. So today we are happy to serve God. మనమందరము కూడా దేవునిని సేవించడానికి ఆనందంగా ఉన్నాం. Whoever you are and whatever you do. మీరు ఎవరైనా కానివ్వండి, ఏమైనా చేస్తున్నా కానీ, The only thing I wanted to let you know. మీకు చెప్పాలనుకుంటున్న ఒకే ఒక విషయం ఏమిటి అంటే, When you have fear of God, ఎప్పుడైతే మీలో దేవుని భయం ఉంటుందో, when you give everything obediently to God, మీరు ఎప్పుడైతే సమస్తము కూడా విధేయత కలిగి దేవునికి ఇస్తారో, you will love your fellow brethren. మీరు మీ తోటి సహోదరులను ప్రేమించగలరు. You know, today is the best day for her. ఈ రోజు ఒక మంచి
శుభదినం తల్లికి. It is like a birthday. ఇది ఆమెకు ఒక జన్మదినంగా It ఉంది. is like a wedding day. ఆమెకు ఒక పెళ్లి దినముగా ఉన్నది. It is like a celebration day for ఇది her. ఒక గొప్ప వేడుక దినముగా ఉన్నది ఆమెకు. But from the day Saturday I came until now, నేను వచ్చిన శనివారం నుంచి ఇప్పటి వరకు కూడా she never sit down in one place. ఎప్పుడు కూడా ఆమె చోట్ల ఆమె కూర్చోలేదు. She is going, brother. ఎక్కడికి వెళ్ళి సహోదరుడా మీకు చాయ్ టీ కావాలని అడుగుతున్నారు, మీకు నీళ్ళు కావాలా? There are so many people to take care. ఎంతో మంది శ్రద్ధ తీసుకోవడానికి ఉన్నారు. Her heart is to keep everyone specially. కానీ ఆమె హృదయం ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చూడాలనే ఆశ. I gave my shirt to be ironed to the laundryman. నేను నా చొక్కాని ఇస్త్రీ చేయించడానికి ఇస్త్రీ చేసే వాళ్ళకి ఇచ్చాను. I gave the shirt in the morning. నేను ఉదయాన్ని ఇచ్చాను. The laundryman is a good man ఆ లాండ్రీ వ్యక్తి మంచి వ్యక్తి. because he forgot to iron. అతను ఆ ఐరన్ చేయడం మర్చిపోయాడు. 2 o'clock I was here. నేను 2 గంటలకు ఇక్కడికి వచ్చాను. You have to come back again. నేను మరలా తిరిగి రావాలి. And I need this white shirt. నాకు ఈ తెల్ల చొక్కా కావాలి. So I went myself and brother Yesra. నేను సహోదరులు ఈశ్వరాజ్తో కలిసి వెళ్ళాను. ఇప్పుడు ఐరన్ చేయగలవా? అక్కడ లేడు ఆ చోటున, అతను ఎక్కడికో వెళ్ళాడు. ఆ వెంటనే సహోదరి రూత్ గారు వచ్చారు. మీరేం భయపడవద్దు, యు గో అంటే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మీకు చొక్కా వచ్చేసిన సమయానికని. నేను రూమ్కి వెళ్ళక మునిపే అక్కడ షర్ట్ ఐరన్ చేసి పెట్టబడి ఉంది. ఎంత దేవుని యొక్క మంచితనము! This is the character she has. ఇది ఆమె కలిగి ఉన్న గుణము లక్షణము. So I don't really get shocked for her promotion. నేను ఆమె పొందుకున్న ప్రమోషన్ బట్టి నేనేమి ఆశ్చర్యపడట్లేదు. It is a mandate. ఇది దేవుడు తప్పనిసరిగా ఇవ్వాల్సిన స్థాయి. It is a motivation for her. అది స్ఫూర్తిని ప్రేరణ ఇవ్వడానికి ఆమెకు. And the meaning is going to bring in her life is that she is going to ఆమె get the reward. జీవితానికి ఒక పరమార్థాన్ని తీసుకురావడానికి దేవుడు ఆ స్థాయిని ఇచ్చాడు. Give them a big hand for our అందరూ sister. గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం తల్లిని. మీరు చెప్పులు కొట్టారా? బాగా కొట్టారు. Thambi, inga va. The media friend, come here. Put the camera and come. I don't know him. I know him only today. నేను ఈ రోజు ఈ వ్యక్తి పరిచయం నాకు. They introduced him as a media man. అతను నాకు ఒక మీడియా వ్యక్తిగా పరిచయం చేశారు. Brother Dorababu was singing. దొరబాబు గారు పాట పాడుతున్నారు this afternoon. ఈ మధ్యాహ్నం మందు. This fellow was clapping hands. ఈ వ్యక్తి చప్పట్లు కొడుతున్నాడు. My heart really stopped there. నా హృదయం వెంటనే ఆగిపోయింది. The sound that came from his hand. అతడు చప్పట్లు కొడుతున్న వచ్చే శబ్దము Bow, bow. అది డబ్ డబ్ అనే శబ్దంగా ఉంది. ఒకసారి ఆ చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. ఇదే చెప్పులు కొట్టారు. ఇదే చప్పట్లు కొట్టడం అంటే. మీరు చెప్పులు కొట్టేస్తారు. The mosquito is going inside and ఆ మీరు చప్పట్లు కొడుతుంటే దోమ మీ చేతి మధ్యలోంచి దూరి వెళ్ళిపోతుంది. Thank you. This is how we must worship God. ఈ విధంగా మనం దేవుని ఆరాధించాలి. How many of you are happy for sister? మీరందరూ సహోదరిని బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Since you are happy, you came today. మీరు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. And God bless her with 1,000 folds. దేవుడు మిమ్మల్ని అధికమైన ఆశీర్వాదంతో దేవుడు దీవించాడు. I pray God will give her good health. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. I want her to live 120 years. నేను ఆమె 120 సంవత్సరాలు దీర్ఘాయుష్తో జీవించాలని ఆశపడుతున్నాను. Hello, are you here? మీరు విన్నారా మాట? Everybody is looking at me. అందరూ నా వంక చూస్తున్నారు. ఏంటి ఎలా చెప్పారు? God is the one who is giving promotion. దేవుడే ఆ ప్రమోషన్ స్థాయిని ఇచ్చేవారైతే, God is the one who is giving our life. దేవుడే మనకి జీవమునిచ్చేవారైతే, And God loves her. దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు. Now give glory to Jesus for the promotion of this sister. దేవుడు a wonderful sister in the presence of God. Let us give a glory by clapping our hands మనమందరము with a loud చప్పట్లు కొడుతూ noise. దేవదేవునికి మహిమ చెల్లిద్దాం. Some people sit behind. వెనకాల కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు. They sit behind for 2 reasons. 2 కారణాలు బట్టి వారు వెనకాల ఉన్నారు. When they sit behind, వారు వెనకాల ఉన్నప్పుడు whatever they do, nobody can see in front. వారు ఏం చేసినా ఎదుట ఉన్న వాళ్ళు చూడలేరు. Number 2, రెండవది the speaker cannot see behind. ఇక్కడ బోధించే వ్యక్తి కూడా వెనకకు చూడలేడు కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా కూర్చున్నవారు వీరందరినీ నేను కన్నులతో నా నేత్రాలతో చూడగలను. Backbenchers are very happy. వెనక ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. చప్పట్లు కొట్టున్నానగానే వాళ్ళ ఇక్కడ అందరూ చప్పట్లు కొట్టు. ఇప్పుడు అందరూ కలిసి చప్పట్లు కొడదాం. Behind side, ఆ చివరున్న వ్యక్తి వరకు you కూడా are giving clap for Jesus. దేవునికి మనం You are చప్పట్లు giving glory for God. దేవునికి మహిమనిస్తున్నాం. You should have the enthusiasm in you. మీకు గొప్ప ఆకాంక్షతో ఇవ్వాలి. It's a joyful day. ఒక ఆనందకరమైన దినం. God's name will be glorified. దేవుని నామం మహిమపరచబడుతుంది. I'm so happy for Bishop Zion. బిషప్ సియోన్ రాజ్ కుమార్ Thank you గారి very బట్టి much for సంతోషం. inviting me today.
దేవుడు ఆయన నన్ను ఆహ్వానించారు. And it is a great joy to take part in this joyful occasion. ఈ ఆనందకరమైన ఈ వేడుకలో నేను కూడా పాలిభాగస్రావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. I came to preach. నేను ఇక్కడికి ఉపదేశించడానికి వచ్చాను. Finally, I decided to kidnap these guys. నేను చివరగా ఈ ముగ్గురిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాను. If they are missing, వాళ్ళ తప్పిపోతే, if they go to their friend's house, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారేమో అని, if they are late by 2 hours, వారు 2 గంటలు రాకపోతే don't make a complaint to the police station. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. I am saying that they are very good children. వారు మంచి వారని నేను చెప్తున్నాను. And we need people like them. మనం అటువంటి వ్యక్తులు కలుసుకోవడం బట్టి We need people like Sister మనకు Ruth అటువంటి వ్యక్తులు Sivakumari. కావాలి. సహోదరి రూత్ వంటి వ్యక్తులు కావాలి. I always enjoy the conversation between Sister Ruth and Bishop Zain Raj. ఆ బిషప్ సియోన్ రాజ్ కుమార్ గారు కలిగే సహోదరి రూత్ గారి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఎంతో సంతోషపడుతుంది. Every time the conversation is very beautiful. ఎప్పుడు కూడా వారి మధ్య సంభాషణ చాలా సంతోషకరంగా ఉంటుంది. I am a person, I don't laugh loud. నేను ఎటువంటి వ్యక్తిని అంటే ఎక్కువగా నవ్వని వ్యక్తిని. I just laugh for season. నేను ఒక కాలంలోనే నవ్వుతాను. When I see Brother Sudhakar, ఆ సుధాకర్ వ్యక్తిని చూసినప్పుడు ప్రైజ్ లార్డ్ అని అలా నవ్వుతూ that's all. చిరునవ్వుతో నేను వారిని పలకరిస్తాను. When I see Swartaraj, అనే సువత్రాజు గారిని చూసినప్పుడు praise the Lord. హలో ప్రైజ్ లార్డ్ అని ఒక చిరునవ్వుతో మాట్లాడు. These 2 days, ఈ 2 రోజులు after listening to these people's conversation, వీరి మాటల సంభాషణ I విన్నప్పుడు was laughing and laughing and laughing. నేను నవ్వుతూ Last night I had a stomach pain. నిన్న రాత్రి నాకు నవ్వుతూ కడుపు నొప్పి కూడా వచ్చింది. And this is the great joy. ఇదే గొప్ప సంతోషం. This is what the Lord wants in us. ఇదే దేవుడు మన జీవితంలో I కోరుకుంటున్నాడు. thank you from the bottom of my heart. నేను నా హృదయాంతరం గురించి కృతజ్ఞత And తెలియపరుస్తాను. God bless you and God be with you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి దేవుడు మీకు తోడుగా ఉండును గాక. Thank you and మీ Jesus అందరికీ loves you. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.